పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో ప్రపంచ మేధావులు, భారతరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎన్ కళాశాల వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు యువకులతో భారీ ర్యాలీతో అంబేద్కర్ నినాదాలతో అంబేద్కర్ జయంతి జాతర నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రపంచ మేధావి, భారతరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నర్సరావుపేటలో ఈరోజు దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి జాతర కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాల వద్ద నుండి అంబేద్కర్ గారి విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం అంబేద్కర్ గారికి దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ దేశానికి దిశ దశలను తెలిపిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటరానితనాన్ని రూపుమాపడం కోసం, అదేవిధంగా మరి మహిళలకు ప్రత్యేకమైనటువంటి హక్కులను కల్పించి రాజ్యాంగంలో మరి అందరికీ బడుగు బలహీన వర్గాలకు మరి రిజర్వేషన్లు కల్పించి, అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ద్వారా వారు నచ్చిన వ్యక్తిని వారే ఎన్నుకునే విధంగా ఒక పాలసీని రాజ్యాంగంలో రచించబట్టే ఈరోజు మనకు నచ్చిన వ్యక్తిని మనం ఎన్నుకోగలుగుతున్నాం. బిఆర్ అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ అందరివాడు. ఆయన ఎంతోమందికి ఎన్నో హక్కులు కల్పించాడు. పీడిత తాడిత ప్రజలందరికీ కూడా ఆయన ఒక ఆశాజ్యోతి, ఒక గొప్ప సమున్నత లక్ష్యంతో ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించి ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నీ కూడా క్రోడీకరించి అందులో మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించి ఎంతోమందికి ఎన్నో హక్కుల్ని కల్పించినటువంటి ఒక గొప్ప హక్కుల ప్రదాతగా మనం చెప్పుకోవచ్చు అంబేద్కర్ గారిని. ఆయన సమున్నత లక్ష్యంతో స్త్రీలకి, వృద్ధులకి, వికలాంగులకి అందరికీ కూడా హక్కులు కల్పించాడు.